వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. Welcome to iDream. Na peru Lumbini. Today we have gastroenterologist Dr. Harsha Teja garu with us. Let's talk to him. Hello sir. Hello andi. సో యూజువలీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అనేది నడుస్తుంది, ఎక్కడ చూసినా చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. ఎస్పెషలీ గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడితే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు, ఈ ఫుడ్ తిని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి కంపారిజన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసింది లేడీస్ ఫింగర్ రైస్తో కలిపి కుక్ చేస్తే షుగర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు నిజం? సో మీరు అడిగిన రెండు క్వశ్చన్స్ అంటే, ఒకటి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, మీరు అడిగే లేడీస్ ఫింగర్ గురించి. సో లేడీస్ ఫింగర్ రైస్తో కలిపితే షుగర్ కంట్రోల్ అవుతుంది, అది తింటే డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుందని చాలా మంది అపోహతో టాబ్లెట్స్ తీసుకోకుండా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ద సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటంటే, లేడీస్ ఫింగర్ అనేది ఒక వెజిటేబుల్. సో ఇట్ హ్యాస్ మల్టిపుల్ కంటెంట్స్. సో దాంట్లో మ్యూసిలేజ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. సో ఏం చేస్తారంటే, మనం ఆ లేడీస్ ఫింగర్ అనేది రైస్తో కుక్ చేసినప్పుడు దాంట్లో ఉండే మ్యూసిలేజ్ అనేది ఆ రైస్ చుట్టూ ఒక లేయర్ లాగా తయారవుతుందండి. సో మీరు ఎప్పుడైనా నార్మల్ రైస్ తీసుకుంటే, నార్మల్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తిన్న వెంటనే అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యూసిలేజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, అది ఒక లేయర్ ఫామ్ కావటం వల్ల ఆ రైస్ అనేది తొందరగా డైజెస్ట్ కాదు. సో డైజెస్ట్ అయినా ఆ మెటబలైజ్ అయ్యే గ్లూకోజ్ అనేది బాడీలోకి తొందరగా అబ్జర్వ్ కాదండి. సో ఆ మ్యూసిలేజ్ వల్ల, అలాగే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి స్లోగా డైజెస్ట్ అవుతుంటుంటాయి. అలాగే ఈ లేడీస్ ఫింగర్ అనే దాంట్లో ఉండే ఎంజైమ్స్ మన షుగర్ని డైజెస్ట్ కాకుండా చేయగలవు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల, ఆ మ్యూసిలేజ్ వల్ల అయి ఉండొచ్చు, ఈ ఫైబర్ కంటెంట్ వల్ల అయి ఉండొచ్చు, ఆ ఎంజైమ్స్ ఇనిబిషన్ వల్ల అయి ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకి నార్మల్గా అరిగే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి, దానికి ఒక 1.5 or 2 hours డిలే అవుతుంది. సో ఆ డిలే అవటం వల్ల షుగర్ స్పైక్ అనేది చాలా స్లోగా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే, ఇన్స్టెంట్గా ఇన్సులిన్ రిలీజ్ కాకుండా షుగర్ వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎలోన్ లేడీస్ ఫింగర్ అనే కాదు, మీ తీసుకునే ప్రతి డైట్లో ఆ కార్బోహైడ్రేట్స్తో పాటు సఫిషియంట్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తీసుకుంటే, ఆ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ వీట్ కానీ వీటి డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఈ స్లో అవటం వల్ల ఆ షుగర్ స్పైక్ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ కుకింగ్ లేడీస్ ఫింగర్ విత్ రైస్. సో సపరేట్గా తిన్నా కలిపి తిన్నా ఇట్ కెన్ డిలే ద డైజెషన్ ప్రాసెస్ అండ్ షుగర్ స్పైక్ ని తగ్గిస్తుంది. సో మీరు ఇంతకు ముందు అడిగినట్టు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, సో ఏ ఫుడ్ కైనా మనం తిన్న తర్వాత ఎంతసేపటికి బ్లడ్ గ్లూకోజ్ పెంచగలుగుతుంది అండ్ ఎంత ఫాస్ట్గా పెంచగలుగుతుంది. సో ఫాస్ట్గా పెంచే వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. సో దాని స్కోర్ ఉంటుంది 0 to 100. సో అబౌవ్ 70 ఉన్న వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. 0 to 55 అనేవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్, 55 to 70 ఏమో మీడియం రేంజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. కానీ మన తెలుగు రీజన్లో ఉండే జనాలు అందరు తినేవి మెజారిటీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్సే. సో మనం తినే రైస్ అయినా కానీ పొటాటోస్ అయినా కానీ ఏవైనా కానీ తొందరగా అబ్జర్వ్ అవుతుంటాయి. సో చాలా మంది అనుకుంటారు రైస్ బదులు చపాతీ తింటే లేట్గా అబ్జర్వ్ అవుతుందని, కానీ ఈవెన్ వీట్ హ్యాస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్. సో అది కార్బోహైడ్రేటే, ఇది కార్బోహైడ్రేటే. సో డైజెషన్ సైడ్ చూసుకుంటే రైసే తొందరగా డైజెస్ట్ దాంట్లో ఫైబర్ కంటెంట్ కొంచెం తక్కువ అవుతుందని. కానీ షుగర్ స్పైక్ పెంచడంలో రెండు ఒకటేలా ఉంటాయి. ఇప్పుడు మీరు తినే బ్రెడ్, స్టాండర్డ్గా వెస్టర్న్ తినే బ్రెడ్ స్వీట్, అది కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్. మీరు తీసుకునే షుగర్స్, క్యాండీస్, డోనట్స్, పిజ్జాస్, ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఫుడ్స్ హ్యావ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. సో అందుకే చాలా మంది జ్యూసెస్ తాగిన వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ ఫీల్ అవుతుంటారు. ఆ షుగర్ స్పైక్ వల్ల ఆ క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయ్యి అదొక సైకిల్ లాగా రిపీటెడ్ బింజ్ ఈటింగ్ చేస్తుంటుంటారు. సో అది హై గ్లైసిమిక్ ఇండెక్స్. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ జనరల్గా మనం ఏమేమి తీసుకోవాలి అంటే, సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ మన ఫుడ్లో ఏముంటాయంటే, ఆకుకూరలు, క్యాబేజ్, స్పినాచ్, బ్రోకోలీ ఇలాంటి వెజిటేబుల్స్, దాంతోపాటు పల్సెస్ ఏమన్నా, ఆల్మండ్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ లాంటి ఆల్మండ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్, ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్. సో మీరు బ్రౌన్ రైస్ కూడా సమ్వాట్ దే హ్యావ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో మనం తీసుకునే వైట్ రైస్ అనేది ఇట్ హ్యాస్ ఎ హై గ్లైసిమిక్ ఇండెక్స్. పొటాటో జనరల్గా హై గ్లైసిమిక్ ఇండెక్స్, కానీ అది బాయిల్ చేసిన తర్వాత ఉడకబెడితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది.
ఓకే. సో ఇలా మనం ఫుడ్స్లో ఏ ఫుడ్ అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నాయి తీసుకుంటే మన షుగర్ స్పైక్ అనేది పెరగడానికి చాలా స్లోగా పెరుగుతుంది. దానివల్ల మనకు ఆ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు, అంటే షుగర్ వచ్చే దోహత తగ్గుతుంది. సో మన లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్, ప్రోటీన్ అండ్ సఫిషియంట్ ఫ్యాట్ అనేది పెట్టుకోవాలి. సో మీరు మెన్షన్ చేసిన దాంట్లో సీడ్స్, సో ఈ మధ్య ఎక్కువగా సీడ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, లైక్ ఓట్ మీల్లో సీడ్స్ కానీ, లేదంటే సీడ్స్ విత్ ఫ్రూట్స్ కానీ, ఏదో ఒక ఫామ్లో సీడ్స్ తీసుకుంటున్నారు, లైక్ వాటర్మెలన్ సీడ్స్ కానీ, పంకిన్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ. సో అంటే ఏంటి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి సార్ దానివల్ల? సో ఈ మీరు చెప్పే సీడ్స్ అన్నిట్లలో దాంట్లో ఉండే ఫైబరే హెల్ప్ చేస్తుంది మేడం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆ దాంట్లో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ అనేది చాలా స్లో అవుతుంది. అది ఇన్స్టెంట్గా షుగర్ స్పైక్ అనేది తగ్గిస్తుంది. ఆ షుగర్ స్పైక్ లేకపోవడం వల్ల దాని తర్వాత కూడా మీకు తొందరగా ఆకలి వేయదు, అరగలేదు కాబట్టి. సో దానివల్ల మీ హంగ్రీ తగ్గితే మీ ఇంటెక్ తగ్గిపోతుంది. అలాగే ఎనర్జీ దానివల్ల వచ్చేది కూడా చాలా లో ఉంటుంది. సో లో ఎనర్జీ అండ్ లెస్ టైమ్ టు గెట్ ఫీల్ హంగ్రీ. ఓకే. కొంతమంది డైట్ ప్రాసెస్లో ఎక్కువగా సీడ్స్ని కన్స్యూమ్ చేస్తూ ఉంటారు కదా, అది ఓవర్ డోసేజ్ అలా ఏం అవ్వదా? ఓవర్ డోసేజ్ అని ఏమి ఉండదండి. సో ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమందికి పడకపోతే గ్యాస్ బిల్డప్ అయి బ్లోటింగ్ అనేది కామన్ ఉంటుంది. సో ఫైబర్స్ సమ్ పీపుల్ దే డోంట్ డైజెస్ట్ ప్రాపర్లీ బికాస్ మెనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ద ఎంజైమ్ ఫర్ దేర్ డైజెషన్ ఆఫ్ ద ఫైబర్. అన్డైజెస్టబుల్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ బిల్డప్ అయి దానివల్ల బ్లోటింగ్, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ స్టూల్స్ అంటారు, అంటే మోషన్స్ ఎక్కువ అవటం అలా అవుతుంది. సో దానివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అనేది గట్లో ఉంటుంది. ఓకే. ఓకే. సో అందరికీ ఆ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు, డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఎస్పెషలీ మన ఇండియన్ ఫుడ్ మనం తీసుకునే ఈ అలవాటు ఉంది కదా, మనకు ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. సో దానివల్ల మనకి ఏదైనా రిలేటెడ్ రిస్క్స్ ఏమైనా ఉంటాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్? సో రీసెంట్గా ICMR వాళ్ళు ఒక ఇండియా మొత్తం వైడ్ అన్ని స్టేట్స్లో స్టడీ చేశారండి, అంటే మన డైటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది. సో జనరల్గా హై క్యాలరీ కన్జంప్షన్ ఉన్నప్పుడు చాలామందికి ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, దానివల్ల ఆ డిస్లిపిడీమియా అంటారు, ఆ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇండియాలో వాళ్ళు చేసిన డైటరీ అనాలిసిస్ బట్టి తెలుసుకుంది ఏంటంటే ఇండియాలో అందరూ 65% లో క్యాలరీ ఆర్ లో క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటారు. అంటే వైట్ రైస్ కానీ, వీట్ కానీ, మిల్లెట్స్ కానీ, ఏమన్నా కానీ ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ మన డైట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 100%లో 65% మనం కార్బోహైడ్రేట్సే కన్జ్యూమ్ చేస్తున్నాం. అండ్ మన ప్రోటీన్ ఇంటేక్ ఇస్ వెరీ లో, ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 10 to 12%. సో జనరల్ అట్లీస్ట్ ఇట్ షుడ్ బి 20% మన డైట్లో. సో ఆ 10 to 12 కావడం వల్ల వీఆర్ మాల్ నరిష్డ్, దానివల్ల మనకి న్యూట్రిషనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే చాలామందికి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇమ్యూనిటీ కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ హై కార్బోహైడ్రేట్ వల్ల ఏమవుతుందంటే లివర్లో ఫ్యాట్ జమగూరటం, పొట్టలో ఫ్యాట్ జమగూరటం, ఒబెసిటీ అంటారు. సో వెయిట్ పెరగటం. ఇండియాలో ఏమంటారు ఓవర్ ద టైం ఇన్కమ్ పెరగడం వల్ల అందరు ఫుడ్ కన్జంప్షన్ అనేది పెరిగింది, కానీ ఆ ఫుడ్ కన్జంప్షన్లో ఓన్లీ ఆ కార్బోహైడ్రేట్స్ అనేది స్పైక్ అయింది, కానీ ఇండియన్స్ చాలా మందికి ప్రోటీన్స్ తీసుకునే అలవాటు చాలా తక్కువ. సో దానివల్ల చాలా మందికి షుగర్ రావటం. ఇప్పుడు ఇండియా ఒక డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది వరల్డ్కి, ఎందుకంటే మనం తీసుకునే డైటరీ ప్యాటర్న్స్ వల్ల. సో సౌత్ ఇండియాలో రైస్ తీసుకొని, నార్త్ ఇండియాలో చపాతీ అనేది తీసుకోండి. సో ఆ రేట్ ఆఫ్ కన్జంప్షన్ అనేది అది పెరిగింది, కానీ దాంతోపాటు కావాల్సిన ప్రోటీన్, పన్నీర్ కానీ, సోయా కానీ, వెజిటేబుల్స్, సో దానివల్ల ఇలా ఈ డిసీజెస్ అనేది పెరుగుతుందండి. సో వాళ్ళు చూసిన డిసీజెస్లో మోస్ట్ కామన్ ఏంటంటే షుగర్ ఒకటి, ఒబెసిటీ ఒకటి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కార్బోహైడ్రేట్ ఇంటెంట్ పెరగటం వల్ల. సో ఇండియాలో దగ్గర ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఇన్ నియర్ ఫ్యూచర్ షుగర్ రావచ్చు అని అంచనా. సో మన డైట్లో ఆ కార్బోహైడ్రేట్ని అట్లీస్ట్ ఒక 5% తగ్గించినా, దాన్ని ఒక ప్రోటీన్తో రీప్లేస్ చేస్తే మన డిసీజెస్ ఒక 50% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రోటీన్ ఇంటేక్ పెరగడం వల్ల మాల్ న్యూట్రిషన్ తగ్గుతుంది, అలాగే కార్బోహైడ్రేట్ తగ్గడం వల్ల షుగర్ వచ్చే ఛాన్స్, ఆ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. సో మన డైటరీ ప్యాటర్న్స్ దీన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ప్రోటీన్ అట్లీస్ట్ 20%కి రీచ్ అయ్యేటట్టు ట్రై చేస్తే బెటర్. సో స్పెసిఫిక్ ఒకటి కన్జ్యూమ్ చేయాలని ఏమీ లేదు. వెజిటేరియన్స్ అయితే పన్నీర్, సోయాబీన్, మిల్క్, లేకపోతే సీడ్స్లో డ్రై ఫ్రూట్స్, దేంట్లో అయితే ప్రోటీన్ కంటెంట్ సఫిషియెంట్ ఉంది, వాళ్ళకి అలవాటు ఉందో ఓవర్ ద టైం దాన్ని ఇంక్రీజ్ చేయగలిగితే చాలా డిసీజెస్ తగ్గుతాయండి.
సో ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే డెఫినెట్లీ ఉందంటారు. అండ్ మాల్ నరిష్డ్ ఉంటున్నారు కదా కిడ్స్ కూడా. సో చాలా మంది కిడ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు పెరుగుతున్న పాటు ఆ మాల్ నరిష్మెంట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో వాట్ కెన్ బి డన్ యంగర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళకి? అంటే జనరల్గా ఇది పబ్లిక్ అవేర్నెస్ అండ్ పబ్లిక్ స్కీమ్స్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది, బట్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. సో చాలా వాటిలలో గవర్నమెంట్ అంగన్వాడీలో దే ట్రై టు గివ్ ప్రోటీన్ సప్లిమెంట్స్, పౌడర్ లాగా ఇస్తుంటారు, బిస్కెట్స్ లాగానో మిల్క్ లాగానో కలిపి దే ఆర్ ట్రయింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్లీ రీచింగ్ ద లోవర్ సెక్టర్ ఆఫ్ ద పాపులేషన్. సో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రోటీన్ రీచ్మెంట్ అనేది వాళ్ళకి చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ యూ కట్ డౌన్ ద మార్కెట్ ప్రైస్ ఫర్ ద ప్రోటీన్స్ so that the people can consume and have a good health. ఓకే. సో కిడ్స్కి కూడా ప్రోటీన్ సోర్సెస్ అంటే మేజర్గా ఏం చెప్తారు? కిడ్స్కి మేజర్గా ప్రోటీన్ సోర్సెస్ అంటే వాళ్ళు తినేది చాలా మంది పాలు తాగుతుంటారు, కానీ పాలల్లో నుంచి వచ్చే ప్రోటీన్ చాలా మినిమల్ అండి. సో ఎగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎగ్ తీసుకోవడం చాలా బెటర్. సో వాళ్ళ వెయిట్ ప్రకారం అట్లీస్ట్ చిన్నపిల్లలకి అయితే 20 kgs to 30 ఉంటారు కాబట్టి డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 eggs అన్న తీసుకోగలిగితే వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ కొంచెమైనా మీట్ చేయగలరు. లేకపోతే దాల్, చాలామంది అట్లీస్ట్ ఒక కప్ ఆఫ్ రైస్ వెజిటేరియన్స్ పొద్దున సాయంత్రం ఇవ్వగలిగితే వాళ్ళ పిల్లలు అనేది ఆ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వగలుగుతారు. అలాగే ఇండియాలో పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే నల్లులు పురుగులు ఎక్కువ కామన్ అండి. ఎందుకంటే మన దాంట్లో వాటర్ కంటామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి సంవత్సరము స్కూల్లో కానీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ పిల్లలకి మర్చిపోకుండా ఇవ్వటం వల్ల కూడా ఈ ఎనీమియా అనేది తగ్గిగలుగుతారు, ఆ లూజ్ మోషన్స్ అవ్వటము, ఆ రక్త శాతం తగ్గటం, వీటన్నిటిని తగ్గించడానికి కూడా ఇవి ట్యాబ్లెట్స్ హెల్ప్ అవుతుంటాయి. అలాగే డైట్ కూడా సఫిషియెంట్గా ఇస్తే ఆ న్యూట్రిషనల్ ఎనీమియా అంటారు, అది కూడా తగ్గించడానికి మనం దోహదపడతాం. ఓకే, done, sir. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.